నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి ప్రస్తుతం ఈ యొక్క క్వాంటమ్ వాల్యూకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. యాక్చువల్‌గా ఈ యొక్క టోటల్ క్వాంటమ్ వాల్యూ వచ్చేసి 50 ఎకరాల్లో అయితే నిర్మిస్తారనమాట. అది ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే నిర్మిస్తారు. మొదటగా మనకు ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏదైతే బిల్డింగ్ ఉంటుందో అది 2 ఎకరాల్లో మొదటి ఫేజ్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఏదైతే ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ ఉంటుందో వాటికి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారండి. అదొచ్చేసి మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఏందంటే, ఆ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బిల్డింగ్‌కి సంబంధించి దాదాపుగా ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా! రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ హైట్ అయితే ఉన్నాయి చూడండి. అక్కడంతా కూడా మనకు పిల్లర్స్ అనేది హైట్ పెంచుకొని అన్ని వైపులా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఒక గోడలాగా మిడిల్‌లో షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారండి. వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలని అయితే ఈ యొక్క టార్గెట్ అయితే ఉంది. 6 మంత్స్‌లో బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ మంత్స్‌లో లోపల ఇంటర్నల్ వర్క్స్ అవైతే కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఫేజ్ 2కి సంబంధించింది కూడా రీసెంట్‌గా క్యాబినెట్ అయితే దాదాపుగా ఏదైతే క్వాంటమ్ టవర్స్ ఉంటాయో లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం 8 టవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 8 టవర్స్ కోసం దాదాపుగా 1,200,00,00,000 అయితే కేటాయించడం జరిగింది. వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. ఇది వరకు వీడియోలు చూసుకున్నట్లయితే కిందంతా కూడా ఫైలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తానికి ఏదైతే ఏక్యూసీసీ బిల్డింగ్ ఉంటదో, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ ఉంటదో G+1 ఫ్లోర్‌తో వాటికి సంబంధించి ఫౌండేషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్ కంప్లీట్ అయిందో అక్కడంతా కూడా ఇసుక అయితే అన్‌లోడ్ చేసుకొని వాటినైతే ఇసుకనంతా కూడా చదును చేస్తుంది. ఆ ఫౌండేషన్ పైనంతా కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగున్నాయో హైట్‌గా, ఇప్పుడు వాటినేందంటే ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసుకుంటూ మిడిల్‌లో షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ రావడం జరుగుతుంది. ఆ విధంగా G+1 ఫ్లోర్ ఏదైతే బిల్డింగ్ ఉంటుందో అదైతే కంప్లీట్ చేసుకుంటారనమాట 2 ఎకరాల్లో. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఎన్ ఎన్10 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఈ బిల్డింగ్ అనేది రావడం జరుగుతుందండి. పక్కనే ఉద్దండరాయనపాలెం అనే విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా ఒక 1½ కిలోమీటర్ ఫ్రంట్ ఎళ్తే ఏపీసీఐడీ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఈ బిల్డింగ్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గానే జరిపించుకుంటూ వచ్చారండి. ప్లేస్ అంతా కూడా వితిన్ డేస్‌లోనే క్లియర్ చేసేసి, ఈ ఫౌండేషన్ కూడా వితిన్ మంత్స్‌లోనే కంప్లీట్ చేసేసారనమాట. సో, మొత్తానికి ఇప్పుడైతే బిల్డింగ్‌కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. చూడాలండి. ఎందుకంటే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పడం జరిగిందో, అప్పటి నుంచి కూడా సెర్చింగ్ అనేది ఎక్కువుందన్నమాట. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి. సో, బిల్డింగ్ ఎలా ఉంటది కంప్లీట్ అయితే ఏంటనేది కూడా. సో, అక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా! అవన్నీ కూడా మనకేంటంటే ఇక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అక్కడ అన్‌లోడ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా అక్కడైతే కట్ చేసుకొని ఇక్కడికైతే తీసుకురావడం జరుగుతుందండి. ప్రస్తుతం ఇక్కడ నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ గనుక సక్సెస్ అయితే, సో, అమరావతి టెక్నాలజీ పరంగా పెద్ద హబ్‌గా మారే అవకాశం అయితే ఉంటుందనమాట. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్, అలాగే భవిష్యత్తులో సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ తయారు చేస్తారనమాట. సో, అందువల్ల అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది నిర్మించడం జరుగుతుంది. మీరు వినే ఉంటారు. అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎలాగో మన అమరావతి క్యాపిటల్‌కి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఆ విధంగా అయితే ఉండబోతుందండి ఫ్యూచర్‌లో అయితే. సో, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అయితే పదే పదే అయితే వివరించడం జరుగుతుంది. అప్పటి నుండి కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రతి ఒక్కరిలో ఒక క్యూరియాసిటీ అయితే మొదలైందనమాట. అసలు ఏంటి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ? సో, అమరావతిలో ఎలా ఉంటుంది? పూర్తయితే ఏంటనేది కూడా చాలామంది అయితే ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి ఎంత త్వరగా కంప్లీట్ అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అయితే అమరావతికి అంత గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఈ మధ్య ఎక్కడ చూసినా మన సీఎం గారైతే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించైతే వివరించడం జరుగుతుంది. సో, అందువల్ల అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అందరూ గూడా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారండి. దాదాపుగా 50 ఎకరాల్లో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నది వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు 2 ఎకరాల్లో. తర్వాత మనకు రీసెంట్‌గానే క్యాబినెట్ కూడా 1,200,00,00,000తో ఏదైతే టవర్స్ ఉంటాయో 8 టవర్సు, ఆ యొక్క టవర్స్‌కి కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. మీరక్కడ చూస్తుంది ఉద్దండరాయనిపాలెం అండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడ మీరు చూస్తున్నది ఎన్10 ఈ3 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి 1½ కిలోమీటర్ దూరంలో ఏపీసీఐడీ బిల్డింగ్ అయితే ఉంటుంది. మీకు కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచి గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.
ఈ ప్లేస్‌నంతా కూడా ఏ లెవెల్‌లో క్లియర్ చేసేసారో చూడొచ్చు. ఒక 5 మంత్స్ బ్యాక్ అయితే ఈ ఏరియా అంతా కూడా ఒక అడవిలాగుండే. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సో, చాలా త్వరగానే ఈ ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేశారని చెప్పుకోవాలి. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించైతే ఎవ్రీ డే కూడా చాలా అంటే చాలా అప్‌డేట్ అవుతూ వచ్చింది. గత వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడి వరకైతే ఫౌండేషన్ కంప్లీట్ అయిందో అక్కడి వరకంతా కూడా మట్టిని అన్‌లోడ్ చేసుకొని, మట్టితో ఆ ఫౌండేషన్ పైన ఆ మట్టినంతా కూడా చదునైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి ఏదైతే ఇక పిల్లర్స్ నిర్మించుకుంటూ రీన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి చేసుకుంటూ ఇంకా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ నుంచి మీరు విజువల్ చూడొచ్చు ఏ విధంగా ఉందో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అయితే ఇప్పుడు ప్రతి దగ్గర ప్రస్తావన అయితే ఉందండి. సో, కంప్లీట్ అయ్యి సక్సెస్ అయితే మాత్రం అమరావతికి ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. సో, చరిత్రలో మిగిలిపోతుందన్నమాట ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో అయితే. ఇక్కడ చాలామంది రైతులు కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మొదటిసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పినప్పటి నుంచి అసలు ఏంటి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అప్పటి వరకు ఎవరు కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అయితే తెలీదు. సో, ఎప్పుడైతే సీఎం గారు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అందరూ కూడా చాలా ఆతృతగా అయితే చూడడం జరుగుతుంది. సో, ఇది గనుక కంప్లీట్ అయితే అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చండి. సో, ఒక ఐటీ హబ్‌గా అయితే తయారైపోతుంది మన అమరావతి రాష్ట్రం అయితే. ఇందులో ఫ్యూచర్‌లో ఏందంటే క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ గాని, భవిష్యత్తులో సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ తయారు చేయడానికైతే ఉపయోగపడుతుందనమాట. మనకేందంటే ఈ మొత్తం క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి గదా! ఎలాంటి వాళ్ళేందంటే క్లోజ్డ్‌గా రేకులతోటి నిర్మించేస్తారు. ఎగ్జాక్ట్‌గా ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ప్రస్తుతం మీరు చూస్తుంది ఈ బిల్డింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ అనమాట ఇది. ఏక్యూసీసీ బిల్డింగ్. ఈ బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్ అయితే చూస్తున్నారు. ఏంటంటే ఇది అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనమాట. ఏక్యూసీసీ బిల్డింగ్. యాక్చువల్‌గా ఏంటంటే 50 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు కదా! అందులో ప్రస్తుతం మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి 2 ఎకరాల ఈ యొక్క కంప్యూటింగ్ సెంటర్ అనమాట. ఇదైతే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి ఏంటంటే ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బిల్డింగ్ హైట్ అయితే పెంచడం స్టార్ట్ అవుతుందండి. ప్లేస్ అంతా చూడండి ఎలా అయిపోయిందో.